హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బికాజ్ బయట ఉరుములు మెరుపులు చల్లటి గాలులతో అయితే వర్షం కురుస్తుంది కాబట్టి ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో బై ది వే మన ఛానల్లో అనేది డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ మధ్య మాకైతే డైలీ వర్షం అయితే పడుతూ ఉందండి. అంటే ఈవినింగ్ అవుతూనే చాలు, మార్నింగ్ అంతా బీభత్సంగా ఉంటుంది ఎండ, ఈవినింగ్ అయితేనే చల్లగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మార్నింగ్ ఎండలకైతే అసలు మనుషులే కాదండి, జీవాలు కూడా అసలు ఉండలేకపోతున్నాయి, అంత ఓవర్ హీట్ అయిపోయింది. సో ఇలా చల్లటి గాలి వచ్చేసరికి వర్షం పడేసరికి పిల్లలైతే చాలా హ్యాపీగా బయట అయితే బాగా ఆడుకుంటున్నారు. అవును, మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా? మాకైతే డైలీ ఒక 2 days నుంచి అయితే కంటిన్యూగా చూసారా ఉరుములు మెరుపులు చాలా బాగా అయితే ఉందండి. కూల్గా అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇలా వర్షం పడుతుంటే బయట నుంచి మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారనమాట. ఈరోజు వంట ఏం చేయొద్దు, బయట నుంచి బిర్యానీ తీసుకొని వస్తా అని చెప్పారు. యాక్చువల్లీ నేనైతే ఈవినింగ్ డిన్నర్లోకి నేను మినపగారెలు అయితే వేద్దామని చెప్పి అనుకున్నా. బట్ అది ఏం చేస్తాను చెప్పండి, పిండి అయితే పట్టాలి. సో మరి కరెంట్ అవుతుందేమో అని చెప్పేసి ముందే పిండి పట్టేసి పెడుతున్నాను. ఈలోపు మా వారు ఒక శుభవార్త, చల్లగా ఉంది కదా బయట, మంచిగా ప్లెజెంట్గా ఉంది బయట వాతావరణం. సో నేనైతే చికెన్ బిర్యానీ తీసుకొస్తానంటే ఇంకా పిల్లలు విన్న తర్వాత ఊరికే ఉంటారా చెప్పండి, తీసుకొని రమ్మని చెప్తారు. అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించారు. సో వేడివేడి బిర్యానీ ఇంట్లో, బయట అయితే చల్లగా వర్షం అయితే పడుతుంది. ఎందుకో తెలియదు, సడన్గా ఫోన్ చేసి బిర్యానీ తీసుకొస్తున్నా అని చెప్పారనమాట. ఆ మాత్రం చెప్తే హింట్ ఇస్తే మనం ఇంట్లో పని తప్పించుకోవడానికి అమ్మాయి అనుకుంటాం కదా. బై ది వే నాకైతే బిర్యానీ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఉండే, బయట చల్లగా ఉన్నందుకు. పాపం మా వారైతే తీసుకొస్తా అన్నందుకు నేను కూడా ఇంకేమీ చెప్పలేదు. సో ఈరోజైతే బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ, ఇంకా నైట్ అయితే బిర్యానీ తినేసాం అనమాట. నేనైతే మినపగారెలు చేద్దామని చెప్పేసి హాట్ వాటర్ పెట్టి త్వరగా నానుతాయి కదా, మరి నైట్ లేట్ అయిపోతుంది. నేను నానేయడమే 6 o'clockకి నానేసాను అనమాట ఉద్దిపప్పు. సో ఇంకా ఎందుకులే హాట్ వాటర్లో వేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి హాట్ వాటర్ పెట్టి చట్నీ కూడా రెడీ చేశానండి. కానీ ఏం చేస్తాను చెప్పండి, మా వారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట బిర్యానీ తీసుకొచ్చి. ఇంకా ఇదేం నెక్స్ట్ డేకి చట్నీ మిర్చి అట్లా మగ్గించి పెట్టినా కూడా నెక్స్ట్ డే మనం చట్నీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మినపగారెల కోసం నేను మిక్సీలో వేయకుండా గ్రైండర్లో వేసాను అనమాట. మనకి గ్రైండర్లో వేస్తే ప్లఫీగా వస్తాయి అండ్ చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకో తెలీదు, మిక్సీలో వేసే కంటే గ్రైండర్లో వేస్తే టేస్ట్ వేరేలాగా వస్తుంది. సో అందుకోసం నేను దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ తురిమిన అల్లం వేసేసి మంచిగా ఇట్లా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. గ్రైండర్లో చాలా అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం టైం అయితే పడుతుంది ఇది రుబ్బడానికి. మిక్సీలో ఏంటంటే అలా ఒక 5-10 minutes, దానికి ఎక్కువ టైం పట్టదు. టైం లేట్ అయినా పర్వాలేదు, దీంట్లోనే వేద్దాం అనుకున్నాము. ఇలా మాకు గాలులు వర్షం వచ్చిందనుకోండి పవర్ ప్రాబ్లం అవుతుంది. నా టెన్షన్ అదనమాట. ఫస్ట్ ఇంకా ఇది మినప్పిండి మధ్యలో ఆగిపోతే ఎటు కాకుండా పోతుంది కదా అని నా టెన్షన్. సో థ్యాంక్ గాడ్ అసలు కరెంట్ అయితే పోలేదు నిన్నంతా. మొన్న అయితే వర్షానికి కరెంట్ పోయింది, లిటరలీ మాకు 3 o'clock వచ్చిందండి. 12:30కి పోయి 3 o'clock వచ్చిందనమాట. సో ఇంకా పాలు కూడా వచ్చాయి, ఈరోజు పాలు కూడా లేట్ వచ్చాయి. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. గ్రైండర్ వాడిన తర్వాత అదొక పెద్ద ప్రాసెస్ అండి, అది క్లీన్ చేసుకోవాలి గ్రైండర్. అది ఒక పెద్ద ప్రాసెస్ అని ఎక్కువ శాతం నేను మిక్సీకే వేస్తూ ఉంటాను. ఇంకా పాలు వచ్చాయి కదా, పాలు కూడా కాచి తోడు పెట్టేసేయాలి. సో ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక మా వారు వచ్చేటప్పుడు రేపు పూలు పూజ కోసం తీసుకొని రమ్మని చెప్పానమాట. కట్టిన పూలు అయితే నాకు కొంచెం బాగుంటుండే, కానీ విడిపూలు దొరికాయంట. బయట వర్షం పడుతుంది కదా, విడిపూలు తీసుకొని వచ్చేసానని చెప్తే ఇంకా కూర్చొని పూలైతే కడుతున్నానండి. పువ్వులు రేపు దేవుడికి పూజ చేయడానికి తీసుకొని రమ్మని చెప్తే ఇలా విడిపూలు తీసుకొచ్చారు. సో విడిపూలు అంటే మనకి కట్టుకునే ఓపిక ఉండాలి, కానీ చాలా ఎక్కువ పూలు వస్తాయి. అంటే మనం కొన్న వాటికంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మనం బయట 2 మూరలు తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా విడిపూలు తీసుకుంటే ఒక మూర ఎక్స్ట్రా వస్తుంది. బట్ అది ప్లస్ పాయింటే, కానీ ఇంట్లో పని వంట పని అన్నీ చూసుకునేసరికి ఈ పూలు కట్టే ఓపిక అయితే ఉండదండి. అందులో బయట చల్ల వాతావరణం వస్తుంది కదా, బయట తిరగాలనిపిస్తుంది.
అండ్ మా వాళ్ళు అయితే క్రికెట్ అస్సలు వదిలిపెట్టట్లేదు. మాకైతే చిరాకు పుడుతుంది. డైలీ ఈవినింగ్ వస్తేనే నైట్ 12 o'clock వరకు ఇదే అండి. సో ఇంకా పిల్లలు బయట క్యారమ్స్ ఆడుతున్నారు. అండ్ మా వారు వచ్చేటప్పుడు కోవా తీసుకొచ్చారనమాట, అది తింటున్నాం. పాపం మంకీస్ కూడా చూడండి ఇక్కడ వచ్చి నైట్ టైం కూడా వదలట్లేదు, ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో దానికి ఒక బనానా ఇచ్చేస్తే, ఒక్కదానికి ఇస్తే చాలు చూడండి ఎట్లా బెదిరిస్తాయో. అది భయం వేస్తుంది, దానికి ఏమన్నా ఫుడ్ పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. పెట్టాలని అనిపిస్తుంది కానీ పెట్టిన తర్వాత ఇట్లా మీదికి వస్తాయేమో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట. అది బనానా ఇస్తానని చెప్పేసి అట్లే కూర్చొనింది, ఇంటి లోపలికల్లా తొంగి చూస్తుంది, అక్కడే ఉందన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగే లేచి ఫస్ట్ ఇలా చల్లగా ఉంది కదా, మంచిగా హాయిగా నిద్రపోయాము. సో బాగా ప్రశాంతంగా అనిపించింది, త్వరగా మెలకు వచ్చేసింది అనమాట. అండ్ ఎలాగా నాకు ఇంట్లో పసుపు అయితే అయిపోయింది, దేవుడికి చేసే పసుపు. సో అది అభిషేకానికి ఫ్రైడే రోజు అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకోసం నేను పసుపు రెడీ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగే నేను లేచి పూజ స్నానం అవి చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. త్వరగా పూజ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పసుపు అండ్ పసుపు, ఇది ఇలాచి, అండ్ ఇది వచ్చేసి జవ్వాది, ఇది పచ్చకర్పూరము, అండ్ ఇది వచ్చేసి ఒట్టివేళ్ళ పొడి అనమాట. సో ఇది కొంచెం సోంపు, ఇవన్నీ వేసేసి ఇప్పుడు పౌడర్ కొట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇవి కొంచెం తొందరగా మిక్సీ పట్టావు కాబట్టి ఇది వేసేస్తున్నాను అనమాట. కొన్ని ఇలాచి వేస్తున్నా, అండ్ దీంట్లోనే కొంచెం సోపు. ఇవన్నీ ఫస్ట్ మనకి మిక్సీ పౌడర్ సరిగ్గా పట్టవు అంత. ఫస్ట్ ఇవి పట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ పసుపు వేసి పట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలాచి, అండ్ నెక్స్ట్ కొంచెం సోంపు, సో ఇది వట్టివేళ్ళు అండ్ పచ్చకర్పూరం. సో పచ్చకర్పూరం అయితే ఇవి వేసుకుంటున్నా. అండ్ ఈ జవ్వాది పౌడర్ లాస్ట్లో వేద్దాం, పసుపు వేస్తాం కదా అప్పుడు వేసుకుందాము. సో ఈ ప్రస్తుతానికైతే ఇవి పౌడర్ కొట్టుకొని వద్దాం. సో ఇదైతే పౌడర్ కొట్టేసుకున్నాం కదా, దీంట్లోనే పసుపు యాడ్ చేస్తున్నాం. పసుపు అండ్ జవ్వాది పౌడర్. సో ఇలా పౌడర్ పసుపు అయితే మనకి ఇది వచ్చేసి ఒక 2 months వరకు వస్తుంది. మనం జస్ట్ అభిషేకానికో లేకపోతే పూజ కోటే కదా యూజ్ చేసేది, కాబట్టి మనకి ఒక 2 months వరకు వస్తుంది అనమాట. చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంటుంది. మనకి ఎక్కువ శాతం టెంపుల్స్లో వెళ్ళినప్పుడు ఒక ప్లెజెంట్ స్మెల్ వస్తుంది కదా, అంటే మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది టెంపుల్లో వెళ్ళినప్పుడు. సో అక్కడ కూడా మనకి గుళ్ళో కూడా ఇలాంటి పసుపు అభిషేకానికి అయితే యూజ్ చేస్తారు. సో నేనైతే సపరేట్గా వేసేది ఎందుకని చెప్పేసి ఇట్లా మిక్సీలో వేసేసి పౌడర్ వేసి వేసేస్తాను అనమాట. సో పసుపు అయితే ఇదండి, ఫైనల్లీ పసుపు అయితే రెడీ అయిపోయింది. చాలా రోజుల నుంచి నేను అయిపోయింది కానీ చేసి పెడదాం అనుకున్నాను, బట్ టైం కుదరక చేసుకోలేదు. ఈరోజు అయితే చేసేసాను. సో ఇదండి పౌడర్, మనకి అభిషేకానికి అయితే చాలా బాగా ఉంటుంది. స్మెల్ కూడా మనం ఫ్రైడే రోజు పూజ గదిలో పెడతాం కదా, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఫైనలీ ఇదన్నమాట అభిషేకానికి పసుపు. ఇలా నేను అంటే ఫ్రైడే రోజు అట్లా అమ్మవారికి అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాను, పసుపు కుంకుమతో లేదంటే పంచామృతంతో. అంటే మంత్లో ఒక్కసారైనా సరే అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఈ పసుపుతో అభిషేకం చేస్తే స్మెల్ బాగా వస్తుంది, ఇల్లంతా మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది. దీంట్లో మనం ఎక్కువ శాతం పచ్చకర్పూరము, జవ్వాది, వట్టివేళ్ళు, సోంపు యాడ్ చేసాం కాబట్టి ఆ స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇల్లంతా ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఫ్రైడే రోజు ఆ ఫీలే వేరే ఉంటుంది అమ్మవారికి అభిషేకం చేసుకోవడం. ఈ పసుపుతో అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే ప్రతి ఫ్రైడే ఇలా పసుపు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అండి. అట్లీస్ట్ నాకు ఒక 2 months వస్తుంది అనమాట ఈ పసుపు. సో నాకైతే 2 months వరకు కొంచెం యూజ్ చేస్తాను, ఒక ఫ్రైడే లేదంటే ట్యూస్డే అభిషేకానికి మటుకే యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఒక 2 months వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.